శ్రీ మహాగణపతి నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక టాపిక్ అండి, ఆలోచన. మన జీవితంలో మన ఆలోచనలే మనల్ని నిర్ణయిస్తాయి. ఒక మంచి ఆలోచన మన ఉన్నతికి కారణమవుతుంది. అదే మన ఒక చెడు ఆలోచన మనకి అధోగతి ఆలోచిస్తుంది. ఆలోచన చాలా మనమేంటో మన ఆలోచనలే చెప్పేస్తుంటుంది కదా. ఈ ఆలోచన ఏంటండి అంటే పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అంటారు. థాట్స్ అన్నమాట. మన లోపల వచ్చే థాట్స్, మనలో ఉన్న భావన, ప్రతిస్పందన ఒక డెసిషన్కి కారణం, ఒక నిర్ణయానికి కారణం మనలో ఉన్న భావన, ప్రతిస్పందనే. మనకి రోజు 60,000 పైగా మన ఆలోచనలు వస్తాయట. మంచి కానీ చెడు కానీ ఏవైనా రావచ్చు. కానీ మనిషికి ఆలోచన అనేది ఉంటుంది. అదే ఆలోచించకపోతే ఏ పనులు జరగవు. ఆలోచించి చేయాలి. కానీ అదే ఆలోచన ఎలా చేయాలి? ప్రతిదీ ఆవేశపడుతూ, తొందరపడుతూ, నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా, మంచితనంగా, నిదానంగా, ప్రధానంగా, ఆవేశాలకు పోకుండా ఆలోచించాలి. పాజిటివ్ ఆలోచన అంటే ఇది నేను చెయ్యగలను, ఇది నా వల్ల అవుతుంది, జరుగుతుంది, ఏమీ కాదు, మంచే జరుగుతుంది, ఐ కెన్ డూ అనేది పాజిటివ్ ఆలోచన. దానివల్ల ఏం లాభం? మనకి ఎనర్జీ వస్తుంది. మంచి ఆలోచన శక్తి, అదొక శక్తి. ఆ శక్తి వల్ల మనకి పవర్ వల్ల ఎనర్జీ వస్తుంది. ఆరోగ్యంగా ఉంటాను, పనులు చక్కగా జరుగుతుంది. ఒక్కొక్కసారి జరగదేమో అనుకుంటాం, మనం మొదలు పెట్టేసరికి అది పూర్తవుతుంది. చక్కగా విజయం సాధిస్తాం. మంచి ఆలోచనలు అవుతుంటే మెదడుకి కూడా బీపీలు, షుగర్లు రాకుండా, టెన్షన్స్ అసలు ఉండవు. మంచి నిద్ర పడుతుంది. మన మంచి ఆలోచన వల్ల ఇతరులకి వృద్ధికి ఉపయోగపడుతుంది. మనం వృద్ధి చెందగలం. అదే నెగిటివ్ ఆలోచన వల్ల నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనే ఆలోచన వస్తే దానివల్ల భయం ఏర్పడుతుంది. అమ్మో జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలని అనుమానం, డౌట్ వస్తుంటుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒక అనుమానం, డైనమాలో పడిపోతుంటాం. నిద్ర పట్టదు, టెన్షన్స్ వచ్చేస్తుంటుంది, బీపీ, షుగర్లు, అనారోగ్యం పాలవుతాం, అనేక. కానీ దీంట్లో నుంచి బయటపడొచ్చండి. ఇదేం పెద్ద విషయం కాదు. చక్కగా బయటపడవచ్చు. ఎలా బయటపడాలి కదా? బయటపడవచ్చు. కానీ అది చెప్పే ముందు, ఎలా బయటపడాలో చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తా ఆలోచన విషయంగా. ఒక 2 గురు శిష్యులు నది దాటుతున్నారు. నది దాటే ముందు, నది దాటే ముందు ఒక శ్రీమూర్తి వచ్చి, స్వామి, గురువారు, నేను నది దాటలేను, నన్ను నది దాటించండి అంటారు. సరే, గురువుగారు వెంటనే అమ్మాయిని ఎత్తుకుని నది భుజం మీద ఎత్తుకుని నది దాటిచ్చేస్తారు. ఇది శిష్యుడు తన వెనకే నడుస్తూ చూస్తూ ఉంటాడు. నది దాటారు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, గురువు గారు కూడా తన పనిలో తను వెళ్ళిపోయారు. శిష్యుడు ఇంటికి చేరాడు. ఇంకా శిష్యుడు ఆలోచనలు పెరిగిపోయాయి. అమ్మో, గురువు గారు అమ్మాయిని ఎత్తుకున్నారు, అందరూ చూస్తే, చూడని వాళ్ళు చూస్తే ఏమైపోతుంది, గురువు గారిని ఏమనుకుంటారు, ఆయన ఇలాంటి పని చేశారు, అలాంటి పని చేశారు, ఇంకా నెగిటివ్గానే వేరే విధంగానే ఆలోచిస్తూ ఉన్నాడు. చేయరాని పని చేశాడు. ఒక గురువుగా ఉండి ఆడపిల్లని ఎత్తుకోవచ్చు, ఇలా అనేకాలుగా ఆలోచన. నిద్ర పట్టలేదు. ఆ ఒత్తిడికి తట్టుకోలేక వెంటనే మరుసటి రోజు 2 రోజులు గురువు గారికి వెళ్ళి ఆయన్ని ఎలా ఉన్నాడో, ఆయన పరిస్థితి ఎలా ఉందో చూద్దామంటే, ఆయన ప్రశాంతంగా తన ధ్యానంలో తను ఉంటూ, చక్కగా తన పనిలో ఉంటూ సంతోషంగా తిరుగుతాడు. ఇంకా గురువుగారిని అడుగుతారు, స్వామి ఏంటి ఆ పని మీరు చేయకుండా ఉండాల్సింది, ఆ పనిని చేసినందువల్ల ఎంత అప్రతిష్ట పాలవుతామో, ఏంటి మీరు దాని గురించి ఆలోచించట్లేదు అని, ఏంటి మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఎలా అని అడుగుతారు. అప్పుడు గురువుగారు అంటారు, నేను ఆ అమ్మాయిని నది దాటిచ్చాను, ఆపదలో ఉన్న అమ్మాయిని నది దాటిచ్చాను, అమ్మాయి వెళ్ళిపోయింది, నాలో ఆలోచన వెళ్ళిపోయింది, నేను ప్రశాంతంగా ఉన్నాను, అయిపోయింది. కానీ ఇంకా నువ్వు ఆ అమ్మాయిని నెత్తి మీద మోస్తూ ఉన్నావు. ఇది తప్పు, నీ ఆలోచన విధానంలో తప్పు. అక్కడికక్కడ జరిగిపోయింది. ఆయన హెల్ప్ చేశాడు, ఇతనిదే తప్పు అవుతుంది. ఆలోచన విధానంలోనే తప్పు. మనం గుడికి వెళ్తాం, మనం చేసే పూజలు, మనం చేసే ఇది కాదు. భగవంతుడు మనలో ఉన్న ఆలోచన ఏ విధంగా, ఏ భావనతో చేస్తున్నామో అని ఆ భావన మీదే మనకి ఫలితాలు ఉంటాయి, పనులు జరుగుతాయి.
పనులు జరుగుతాయి. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని దాన్నే వాళ్ళు అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు అంటూ కూర్చుంటూ కాలాలు గడిస్తే ఎవరికి నష్టం? అక్కడ జరిగిపోయింది, అయిపోయింది. అది ఎందుకు చేశారో, ఎలా చేశారో ఎంతటికి ఏదో కారణమే. అనేక కారణాలు ఉంటాయి ఒక్కొక్కటి అనడానికి కానీ చేయడానికి కానీ. అందులో నుంచి బయటపడి మంచి ఆలోచనతో మంచితో సరే దాని నుంచి ఎలా బయటపడాలి, ఎలా మంచి ఆలోచనలు పాజిటివ్గా రావాలంటే ఏం చేయాలి? ఇంకా వివరంగా కావాలంటే పర్సనల్గా ఇది చేయండి, మెసేజ్ పెట్టండి, చెప్తాను. కానీ చెప్తున్నాను ఒక 3 పొద్దున్నే లేచి మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. చక్కగా కూర్చుని ఒక 10 నిమిషాలు మిమ్మల్ని మీరు పరికించుకోండి. మీలో నా అంతర్శక్తిని పరికించి ఆలోచన ఎలా వస్తుంది, నేను దేని గురించి భయపడుతున్నాను, ఎందుకు భయపడుతున్నాను. పొరపాటు జరుగుతుంటుంది అనేక విధాలుగా. ప్రతి మనిషి అన్న తర్వాత పొరపాట్లు జరగకుండా ఉండవండి, జరుగుతాయి. మెడిటేషన్ చేయండి, చక్కగా వ్యాయామం ఎక్సర్సైజ్ చేయండి, చక్కగా వాకింగ్ చేయండి. మీలో ఉన్న చెడు ఆలోచనలు వస్తే ఎవరైనా మీకు దగ్గర వాళ్ళతో పంచుకోండి. నాకు ఇలాంటి ఆలోచన వస్తుందని బయట పెట్టండి. ఇంకా మంచి ఆహారం, సాత్విక ఆహారం, ఒంటికి శక్తినిచ్చే ఆహారాన్ని తినండి. మంచి నిద్రపోండి. ఆరోగ్యపరంగా బాగుంటారు, వృద్ధిపరంగా బాగుంటారు. జరగాల్సిన పని జరుగుతుంది. నాకు జరగదు లేచినప్పటి నుంచి నాకు ఇది చేయలేకపోయాను అయిపోయింది. ఇంకొకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి పడుకున్నాము, నిద్ర రాలేదు, మరుసటి రోజు లేచాము, నిద్రపోలేదు, అయిపోయింది. అది అక్కడికి వదిలేసి పనిలో ముందుకు వెళ్ళిపోయి ఆ పనులు చేసుకుంటూ, అలా కాకుండా సాయంత్రం మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేదాకా రాత్రి నేను సరిగ్గా నిద్రపోలేదు. ముందు మాటలు ఆలోచన ఉంటుంది. మనం మాట్లాడే విధానం మారాలి. నెగిటివ్గా మాట్లాడకూడదు. నాకు అన్నీ మంచిగా జరుగుతుంది, రాత్రి ఏదో పడుకోలేదు, ఇప్పుడు పడుకుంటాను, ఈరోజు పడుకుంటాను, మధ్యాహ్నం పడుకుంటాను, నిన్నేదో తినలేదు, నిన్నేదో వంట బాగా చేయలేదు, పోనీ రేపు చేస్తుందిలే, ఈరోజు జరగలేదు ఈ పని, రేపు చేసుకుందాం. అంతే, అంతవరకు సింపుల్గా తీసేసుకున్నాను. దాన్ని లాగుతూ ఇలా చేసావు ఇలా చేయకూడదు, వద్దు, అయిపోయింది. పాస్ట్ ఇస్ పాస్ట్, అయిపోయింది. ఇంక నుంచి ఆలోచన మాటలు మనం అదే రిపిటేషన్ వద్దు. ఒక ఇప్పుడు నాకు ఇది జరగలేదనేది నాకు జరగదు, వద్దు. మాటల్లోనే చేంజ్ రావాలి. అదే ఇప్పుడు 108 సార్లు చదవమంటారు. ఎందుకు? మంచి పలుకుతూ ఉంటే మంచే జరుగుతుంది, చెడు మాట్లాడుతూ ఉంటే చెడే జరుగుతుంది. మనం మాట్లాడే విధానంలో కూడా ఉంది, అది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏదైనా పని చేస్తుంటాడు, జరుగుతుందో జరగదు, అది వద్దు. చేస్తున్నాను, జరుగుతుంది, మంచే జరుగుతుంది అని పాజిటివ్గా వెళ్ళిపోతే మంచే జరుగుతుంది. ఇంకా వివరంగా కావాలంటే డైరెక్ట్ మెసేజ్ చేయండి. నా చేతనేది నేను మీకు హెల్ప్ చేస్తాను. ఉంటాను. ఈ మీనా.